ఈ వీడియో చూసిన గుండె మాత్రం ఖచ్చితంగా కరిగిపోతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యం లక్షల మందిని ఎమోషనల్ చేస్తుంది. నేపాల్కు చెందిన అస్మితా తమంగని 9వ తరగతి అమ్మాయి అమ్మ చనిపోయిన తర్వాత తన 18 నెలల చిన్న తమ్ముడిని చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని రోజు స్కూల్కి వెళ్తుంది. ఒక చేత్తో తమ్ముని జాగ్రత్తగా పట్టుకొని ఇంకో చేత్తో నోట్స్ రాసుకుంటూ చదువుకుంటుంది. ఇటు చదువు మానలేదు, తమ్ముని వదలలేదు. రెండింటిని సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. క్లాస్ రూమ్ లో తమ్ముడు తన ఒడిలో పడుకొని ఉండగా అస్మిత నోట్స్ రాస్తుంటే అది గమనించిన టీచర్ దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని అడిగింది. అంతవరకు గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. అస్మిత కళ్ళలో నుంచి కన్నీళ్లు జారిపోయాయి. ఇంత చిన్న వయసులోనే తల్లి లేని లోటును మరిచి తన తమ్ముడికి అక్కగానే కాదు అమ్మలా మారిపోయింది అస్మిత. వయసుకు మించిన బాధ్యతను భుజాన వేసుకొని జీవితంతో పోరాడుతుంది. కొంతమందికి అన్ని సౌకర్యాలు ఉన్నా తమ అమ్మా నాన్నల విలువ తెలియదు. కానీ అస్మిత లాంటి పిల్లలకు మాత్రం ప్రతిరోజు పరీక్షే. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు వెళ్తుంది అస్మిత. కష్టం ఎవరికీ రాకూడదు, ఒకవేళ వస్తే మాత్రం అస్మిత లాగా ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితం పెట్టిన కఠిన పరీక్షను తట్టుకొని చదువును వదలకుండా ముందుకు సాగుతున్న అస్మితకు మనస్ఫూర్తిగా ఒక సెల్యూట్ చేద్దాం.